హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. ఈరోజు సొరకాయతో హల్వా చేస్తున్నాను. సొరకాయ తీసుకున్నాను, బాగా పీల్ తీసేసాను, తురుము పెట్టుకొని ఇంకో మా గ్యాస్ మీద బాణాలు పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఎక్కువే వేసాను. దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేస్తాను, జీడిపప్పు, పుచ్చగింజల పప్పు, ఇంకేం వేయట్లేదు. అవే మా ఇంట్లో ఉన్నాయి, అవే వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి. నేను దాంట్లోనే వేసేస్తున్నాను తురుముకున్న సొరకాయ. దీంట్లోనే ఒక 5 నిమిషాలు వాడిపోయిందంటే ఆ చక్కెర వేసేసుకోవచ్చు. చూస్తూ ఉండండి, మా సొరకాయ హల్వా ఎలా ఉంటుందో చూడండి. కొంచెం వాడింది సొరకాయ, చక్కెర వేస్తున్నాను. దీంతో 1.5 గ్లాస్ వేస్తాను. మేము స్వీట్ తక్కువే తినేది. స్వీట్ తక్కువ తిన్నా, స్వీట్లు ఏమో రోజు చేస్తున్నాను కదా అనుకుంటున్నారా? చక్కెర వేసాను కదా, బాగా కలిపి పెడతా ఉన్నాను. ఆ చక్కెర వాటర్కి కరిగిపోతుంది బాగా. ఫుడ్ కలర్ వేద్దామంటే గ్రీన్ లేదు మా ఇంట్లో, ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ వద్దన్నారు మా పిల్లలు. ఆరెంజ్ వద్దులే అమ్మా, ఇది గ్రీన్ కలర్ది అయిపోయినాయి, గ్రీన్గానే ఇట్లాగే ఉంచేసి అని అన్నారు. అందుకని ఏం కలర్ వేయట్లేదు. గ్రీన్ లేదు, ఆరెంజ్ ఉంది. చూడండి, చక్కెర కరిగిపోయి బాగా వచ్చేసింది కదా. 2 నిమిషాలు అయితే ఆఫ్ చేసి వచ్చు. సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. ఫుడ్ గ్రీన్ కలర్ కానీ వేసి ఉంటే ఇంకా బాగుండేది. ఫుడ్ కలరు వేయలేదు మేము, మా ఇంట్లో లేదని. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.